నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్‌లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూస్తుంటే కాంగ్రెస్ గ్యారంటీ స్కీమ్‌లకు కేసీఆర్ భయపడ్డాడంటూ కూడా మానాల మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరంటూ కూడా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ స్కీములు అమలు చేసి తీరుతామని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు నవీన్. ఎస్ చెప్పండి, మానాల మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఒకవైపు ఎన్నికలు దగ్గర పడడంతో కూడా ఇటు అన్ని ఆల్ పార్టీలు కూడా మేనిఫెస్టోల రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ఆ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ కార్డులను రిలీజ్ చేస్తుంటే అంతకు మించి మేము రిలీజ్ చేస్తున్నామంటూ అధికార బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని నిన్న రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోరెడ్డి గారిని అడిగి మరి తెలుసుకుందాం. చెప్పండి, మీరు 6 గ్యారంటీ కార్డులు మీరు విడుదల చేస్తుంటే అంతకన్నా రెట్టింపుతోని ఇటు బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. దీన్ని ఎలా చేస్తున్నారు అసలు? కేసీఆర్ యొక్క హామీలు ఆరంభ శూరత్వం తప్ప ఎప్పుడు కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. బహుశా నేనేమనుకుంటున్నానంటే కాంగ్రెస్ 6 గ్యారంటీల యొక్క ప్రభావం కేసీఆర్ వైపు పడ్డదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 6 గ్యారంటీలు ప్రజలు రిసీవ్ చేసుకుంటున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఖచ్చితంగా బహుశా దానికి విరుగుడు కోసం ఒక ప్రయత్నం చేసిన అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మేము 2000 పెన్షన్ ఇస్తే 2000 పాదాలని ఈ విధంగా చేసినటువంటి కేసీఆర్ ఈసారి 500లకు సిలిండర్ 400 రూపాయలని, మేము 2500 మహాలక్ష్మి పేరుతో ఇస్తే 3000 సౌభాగ్య లక్ష్మి పేరుతో ఇస్తామని, అంతేకాకుండా మేము 10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామంటే మేము 15 లక్షలు ఇస్తామని, ఈ విధంగా కాంగ్రెస్ యొక్క 6 గ్యారంటీలకు సంబంధించిన వాటిపైన ఆయన ఏ విధంగానైనా కొంత వ్యతిరేకతను ఆ అనుకూలతను తగ్గించగలని ఒక ప్రయత్నం చేసినట్టుగా భావిస్తుంది. ఖచ్చితంగా ప్రజలు క్లియర్గా కాంగ్రెస్ వైపు చూస్తుర్రు. రేపు కాంగ్రెస్ అధికారంలోకి రావడం కానీ 6 గ్యారంటీలు మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ గట్టెక్కిస్తానని భావించిన కారణంగానే కేసీఆర్ ఈరోజు ఆ 6 గ్యారంటీలపైనే ఆయన కేంద్రీకృతమై ఆ విధమైన హామీలు ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ హామీలకు బడ్జెట్ కూడా సరిపోదన్నది కేసీఆర్. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఇప్పుడు పథకాలను ప్రవేశపెడుతున్నారు. దీనికి బడ్జెట్ సరిపోదని కూడా ఏమనుకుంటారు? ఏ సమస్య తనదాకా వస్తే కానీ తెలియదు అన్నట్టు కేసీఆర్ ఏమనుకున్నాడంటే జనం వీటిని రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాడు. జనం రిసీవ్ చేసుకొని అడాప్ట్ చేసుకున్నారు 6 గ్యారంటీలని. అప్పుడు కదా ఆయన ఇబ్బంది పడి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విషయం వచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయాణంలో అధికారాలను చూసింది. ఆర్థిక వనరులు సమకూర్చుకున్నటువంటి వ్యవస్థ, బలమైన వ్యవస్థ ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకకు రాదు. ఖచ్చితంగా హామీలు నెరవేర్చి తీరుస్తుందని భావిస్తున్నాం. 100% హామీలపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు మా ఆది నాయకురాలు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాటలు అవి. కాబట్టి వాటిని తప్పే ప్రసక్తి లేదు, ప్రజలు గమనించమని చెప్తున్నాం. రాహుల్ గాంధీ కూడా రేపు బస్సు యాత్ర చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎలా ఉండబడుతుంది రోడ్ మ్యాప్? దానికి సంబంధించి మీకు సాయంత్రం వరకు నేను ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ యొక్క పర్యటన వివరాలన్నీ కూడా చెప్తా. ఎందుకంటే ఇంకా కొంత సమాచారం వచ్చేది ఉంది. రాహుల్ గాంధీ గారి పర్యటనకు సంబంధించి ఈ సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెడతాం. రాహుల్ గాంధీ బస్సు యాత్ర సందర్భంగా నిజామాబాద్లో ఎంతవరకు మీకు ప్లస్ అయ్యే? 100% రాహుల్ గాంధీ గారు రావడం అంటేనే ప్లస్ కదా. రాహుల్ గాంధీ గారు రాక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మరింత జోషినిస్తుంది. ఇంకో రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుకెత్తారని భావిస్తున్నాను. గ్యారంటీ 6 హామీలనే పథకాల భయపడే ఇటు సీఎం కేసీఆర్ కూడా రేపు నిన్న మేనిఫెస్టోలు కూడా విడుదల చేశారని చెప్పి ఖచ్చితంగా ఇది ఇక్కడ ప్రజలు కూడా దీన్ని నమ్మే ప్రసక్తి లేదని చెప్పి చెప్తున్నాడు. ఇది రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుందని చెప్పి దీనికి షెడ్యూల్ కూడా త్వరలో విడుదల కానుందని చెప్పి అయితే నిజామాబాద్ జిల్లాలో బస్సు యాత్ర తమకు ఎంతో ప్లస్ అవుతుందని చెప్పి గతంలో కూడా జోడో యాత్ర కూడా నిజామాబాద్ సందర్భంగా కూడా అనేక మంది